అంద్రీనివా నీళ్ళకు సంబంధించి మాట్లాడితే అంద్రీనివా నీళ్ళు మేము పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో ఒక 100 రోజుల్లో మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారని వైసీపీ చెప్తుంది. నిజంగా అదే పరిస్థితి జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదేనా మీకు చెప్తున్నాం కదా, వైఎస్ఆర్ పార్టీలు పచ్చబద్దాలు తప్ప వేరే ఏం లేవు. మా ప్రాంతాలంతా కూడా వలసలు కూడా వెళ్ళిపోయినాం. చంద్రబాబు నాయుడు గారు 14 నుండి వచ్చిన తర్వాత వాళ్ళు తవ్వారు. అంద్రీనివా కాలువ తవ్వినప్పుడు పైన అంతా కేక్లాగా తినేసినారు, కిందంతా ఆగిపోయింది. అదంతా సార్ వచ్చిన తర్వాత సార్ అంతా కూడా కాలువలన్నీ పూర్తి చేసి మా ప్రాంతంలో కనీసం 900 అడుగులు వేస్తే కూడా నీళ్ళు కూడా పడవు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు 200 అడుగులు వేస్తే నీళ్ళు పడే ప్రాంతాలుగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. మా అనంతపురం జిల్లా రాళ్లసీమ అనేవాళ్ళు రతనాల సీమగా తీర్చిదిద్దిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంద్రీనివా కాలువ పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్ళు అందించిన దేవుడు మా అన్న చంద్రన్ అని కూడా చెప్పొచ్చు. రాప్తాడుకి సంబంధించిన వ్యవహారంలో మీ ప్రత్యర్థి ప్రకాష్ నేను ధర్మవరంలో ఆఫీస్ పెట్టబోతున్నాను అని చెప్పి అంటున్నాను. అంటే రాప్తాడు వదిలి ఆయన ధర్మవరం పారిపోయే పరిస్థితి ఉందా? ఏం జరగబోతుంది? ఆయన ధర్మవరం పోతాడు, పులివిందలు పోతాడు, ఎక్కడికైనా పోయి ఆఫీసులు పెడతాడు. పెట్టేది సచ్చేది ఏముండదు, కానీ ఊరికి అనవసరంగా నోరు బారేసుకుంటా అంటాడు. పెద్ద చిన్నోళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతూ వస్తూ అంటారు. ఇప్పుడు రాప్తాల్లో కనీసం నువ్వు 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక్క పార్టీ ఆఫీస్ కూడా పెట్టుకున్న చేత కానీ దద్దమ్మగా నువ్వు ఉండి మరి ధర్మవరంలో పోయి ఏం పొడుస్తావు నువ్వు? అంటే ధర్మవరంలో ఎవరు ఎక్కడ మాజీలు లేరా? ఇక్కడి నుండి నువ్వు పోవాలా? మరి ఏంటన్నా మరి వాళ్ళకి వీళ్ళకి ఏమున్నాయి మనకైతే తెలియదు, కానీ ఒకరి గురించి ఇంత పెద్ద డయాస్ మీద చల్లని పొద్దునాడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది.